రాజకీయంలో 10 సంవత్సరాలు నిలదొక్కుని రాజకీయంగా నిలదొక్కోవాలని రాజకీయంగా ఒక ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైనా పర్యటన చేస్తే ఆయన చూడడానికి కొన్ని వేల లక్షల మంది ఎలాగైతే వస్తున్నారో అదే విధంగా ఇంత విపత్తులు కూడా వస్తే వరద బాధితులకు ఎక్కడ ఆటంకం కలుగుతుందో అనే ఉద్దేశం మీద వారు రాకపోయినా వారి యొక్క అనుమానులు వారి యొక్క అభిమానులు వారి యొక్క ప్రజా సేవకులు కూడా చంద్రబాబు నాయుడుతో తిరిగారు కదా. కందులు దుర్గేష్ గారు ఎవరు, అదేవిధంగా మరి మనోహర్ గారు ఎవరు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంతో అనుసరించుకొని తిరిగారు కదా. తిరిగారు, వాళ్ళు సేవ చేశారు. వారు మరి నిన్న మొన్న వచ్చి మరి మాట్లాడారు ఏమని, నేను రాకపోవడానికి గల కారణం ఏమీ లేదు, కేవలం ఇదే ఒక ఆ చిన్న విషయం భయపడ్డాము, కానీ ఈ రోజు నేను ప్రత్యక్షంగా వచ్చి చేయడానికి నాకు చంద్రబాబు నాయుడు గారు సహకరించారు అంటూనే ₹1 కోటి విరాళం ఇచ్చారు. వారు ఇస్తూనే కాకుండా వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కూడా ₹1 కోటి ఇచ్చారు. సినిమా యాక్టర్లందరూ ఎవరైతే ఎప్పుడైతే మన బాలకృష్ణ గారు ₹1 కోటి విరాళం ప్రకటించారో 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు చేసుకునేటప్పుడు మొత్తం సినిమా యాక్టర్లందరూ కూడా ఇప్పుడు దిగి ఉమ్మడి రాష్ట్రాలకి ఒక్కొక్కరు 1 కోటి 2 కోట్లు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది అంతేగాని ఇప్పుడు నువ్వు ఇంతకుముందు సినిమా యాక్టర్లో సినీ ఫీల్డ్ లో ఉన్నావు, అసలు మీ తరపు నుంచి ఏమైనా కనీసం వరద బాధితులు కరకట్ట ఎక్కడుంది, విజయవాడ ఎక్కడుందండి? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడడం కోసం గేట్లు ఎత్తేసారు. ఎక్కడున్నాడు గేట్లు? కరకట్టలో గేట్లు ఉంటాయండి, కాలం ఉంటుంది కానీ ఆ గేట్ల ద్వారాగా విజయవాడలో వాటర్ వచ్చింది అంటున్నారు. మీరు ముఖ్యమంత్రిగా అసలు ఎలా ప్రమాణ స్వీకారం చేశారు, ఎలాగా మీరు ఈ 5 సంవత్సరాలు చాకౌట్ చేశారు రాష్ట్రాన్ని అర్థం కావట్లేదు. కొంచెం అవగాహన తెచ్చుకొని మాట్లాడితే మీ మీద గౌరవం పెరుగుతుంది, అబద్ధాలు మాట్లాడితే ఇంకా గౌరవం తగ్గుతుందని ఇందు మూలంగా తెలియజేస్తుంది. ఆయన రాజకీయాల్లోకి 10 సంవత్సరాలు పోరాటాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారో అప్పుడు వెళ్ళి ఆయన బేషరతుగా స్వచ్ఛందంగా ఆయనకి మద్దతు తెలియడం చేయకుండా కాకుండా ఆయనతో పాటు రాబోయే రోజుల్లో నేను రాజకీయాల్లో నా పార్టీ ఆయన కలిపి పోటీ చేస్తాయని స్వచ్ఛందంగా ఎవరితో మాట్లాడకుండా మాట ఇచ్చారు. అదేవిధంగా వారి తాలూకా క్యాడర్ అంతా కూడా ఆయన ఇచ్చిన మాట కట్టుబడి సహకరించారు. అప్పుడే ఆయన రాజకీయ పరిణితి పొందిన వ్యక్తిగా పూర్తిగా అప్పుడే తెలిసింది. ఎందుకంటే నువ్వు ఏదో ఆవేశంగా ఆయన ఆ రోజు అన్నారేమో, కోపంగా అన్నారేమో అనుకున్నాం, కానీ ఎంత ముందు చూపుతో ఆయన ఈ ఆలోచనతో ఆ మాట అన్నాడు అనేది ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన అనుసరిస్తున్న విధానం 100 రోజుల్లో ఆయన చూస్తున్న సమీక్షలు, ఆయన చేస్తున్నటువంటి పనులు, ఆయన ఇస్తున్నటువంటి సూచనలు వారి క్యాడర్కి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆయన రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి రాజకీయ నాయకుడిగా పూర్తిగా ఆయనకి అనుభవం సాధించాలి. మన అధినాయకుడు ముఖ్యమంత్రి గారి దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, ఆయన దగ్గర నేర్చుకుంటాను అని ఏమీ లేకుండా జంతుబోకు లేకుండా చెప్పారంటే నిజంగా ఆయన ఎంత ఓపెన్ హార్ట్తో వెరీ వెరీ వెల్ మేము చాలా స్వాగతిస్తున్నాం మా పవన్ కళ్యాణ్ గారిని. ఆయనకు కూడా మీరు మా తెలుగుదేశం పార్టీలో చాలా మంది అభిమానులు అయిపోయాం కేవలం ఆ వరుడికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుభవం ఉంది, ఆ అనుభవం ఆయన దగ్గర నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నానని అందరిలో చెప్పారంటే బహిరంగంగా ఆయన ఎంత ఓపెన్ హార్ట్. అంచేత ఆయన చెప్పినటువంటి ఆ ఓపెన్ హార్ట్కే మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చాలా మంది క్యాడర్ ఆయనకి అభిమానులుగా మారిపోయారు. రాబోయే రోజుల్లో ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాను.